ఈ వీడియోలో మనం ఫిల్టర్ మెథడ్ గురించి తెలుసుకుందాం. సో ఫిల్టర్ కూడా సేమ్ మ్యాప్ లాగే ఉంటుంది. ఏమంటే మ్యాప్ మెథడ్ యూస్ చేసి మనం ఏదైనా కండిషన్ అప్లై చేసి ఆ పర్టికులర్ ఇటరేషన్ ఆబ్జెక్ట్ మీద మనం వాల్యూస్ ని రన్ చేస్తాం. సో ఇక్కడ ఫిల్టర్ ఏం చేస్తుందంటే పర్టికులర్ కండిషన్ ని చెక్ చేసి ఆ కండిషన్ ట్రూ అయిన వాల్యూస్ ని మాత్రమే మనకి రిటర్న్ చేస్తుంది. ఓకేనా, అది ఫిల్టర్ యూస్ చేయడం అని. సో ఫిల్టర్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఫిల్టర్ ని యూస్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్ కావాలి. సో నేను ఇక్కడ కూడా ఒక లిస్ట్ తీసుకున్నాను. సేమ్ 1 2 3 4 5 6 7 8 9. సో 10 వాల్యూస్ తీసుకున్నాను. సో ఈ 10 వాల్యూస్ లో నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఒక ఫర్ లూప్ రాద్దాం. సో ఫర్ లూప్ రాసి మనం ఏం చేస్తాం, ఇఫ్ కండిషన్ యూస్ చేసి వాల్యూస్ ఎగ్జిట్ అయినట్టు అంటే ఆ కండిషన్ ని ట్రూ అయినట్టు మాత్రం మనం వాల్యూస్ రిటర్న్ చేసుకుంటాం. సో అలా కాకుండా సో మనం ఏం చేస్తామంటే ఫిల్టర్ మెథడ్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఫిల్టర్. ఈ ఫిల్టర్ మెథడ్ లోపల మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఇక్కడ కూడా అంతే, ఒక ఫంక్షన్ తీసుకుంటుంది, సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద ఒక ఇటరేషన్ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. సో ఇక్కడ నేను సేమ్ లాంబ్డా ఫంక్షన్ యూస్ చేస్తాను. సో ఇక్కడ లాంబ్డా ఫంక్షన్, ఈ లాంబ్డా ఫంక్షన్ లోపల మన లాంబ్డా ఇక్కడ ఎక్స్ కోలన్ పెట్టి ఎక్స్ గ్రేటర్ దెన్ 3 ఉండేటివి మాత్రమే నాకు ప్రింట్ చేయాలని ఇస్తాం. సో తర్వాత మనం ఏం చేస్తాం, కామా పెట్టి మనం లిస్ట్ 1 ని పాస్ చేస్తాం. సో సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద లిస్ట్ 1. సో సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసే ముందు ఫస్ట్ మనం ప్రింట్ చేయాలి, ప్రింట్ ఎక్స్. సో ఇది కూడా ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తున్నాను కదా, అది కూడా ఫిల్టర్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. సో సో నాకు ఇక్కడ చూడండి ఫిల్టర్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. సో నేనేం చేయాలి, దీన్ని లిస్ట్ లెక్క కన్వర్ట్ చేయాలి. మీరు ఇక్కడైనా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడే డైరెక్ట్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో సేవ్ చేయండి, అగైన్ రన్ చేయండి. సో ఇప్పుడు చూడండి నాకు ఏంటి కండిషన్ ఇచ్చింది, నేను పర్టికులర్ ఈ కండిషన్ ట్రూ ఆ ఫాల్స్ చెక్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే నాకు రన్ అవుతుంది. ఈ కండిషన్ లో ఫస్ట్ వాల్యూ చెక్ చేస్తుంది కదా, సో ప్రతి వాల్యూ చెక్ చేసి ఆ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే ఆ వాల్యూస్ ని నాకు రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ లిస్ట్ 1 లో ఫస్ట్ వాల్యూ ఏంటుంది, 1 ఉంది. సో ఫస్ట్ ఇటరేషన్ లో 1 > 3 అని చెక్ చేస్తుంది, కాదు కదా, ఫాల్స్. సో మనకి ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సెకండ్ ఇటరేషన్ కి వస్తుంది, సెకండ్ ఇటరేషన్ లో వాల్యూ ఎంత 2. సో 2 > 3 అని చెక్ చేస్తుంది, కాదు కదా, సో ఇది కూడా ఫాల్స్, మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇక్కడ 3 ఉంది, 3 > 3 అని ఉంది. సో 3 = 3 అవుతుంది కానీ >3 కాదు కదా, సో మనకి అది కూడా ఫాల్సే కాబట్టి సో మనకి ఆ వాల్యూ రిటర్న్ చేయదు. తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ లో వాల్యూ 4. సో 4 > 3. సో 4 > 3 కాబట్టి మనకి ట్రూ అనే కండిషన్, సో ట్రూ కండిషన్ వస్తుంది కాబట్టి అవుట్పుట్ మనకి అది ప్రింట్ అవుతుంది అనమాట. సో మనకి 4 నుంచి మిగతా వాల్యూస్ అన్ని >3 కాబట్టి ఆ కండిషన్ ని సాటిస్ఫై చేస్తాయి. x > 3 కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి ఆ వాల్యూస్ మాత్రమే నాకు రిటర్న్ అవుతున్నాయి. ఇక్కడ కూడా అంతే, మీరు లిస్టే కాదు టప్పులు ఏదైనా సెట్ ఏదైనా తీసుకోవచ్చు, మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు, ఏ దాంట్లోకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫిల్టర్ అనేది జస్ట్ ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్ ని మాత్రం రిటర్న్ చేస్తుంది. సో ఈ ఇటరబుల్ ఆబ్జెక్ట్ ని మనం లిస్ట్ లైక్ కానీ వేరే కలెక్షన్స్ లైక్ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. సో ఆబ్జెక్ట్ అంటే ఒక పర్టికులర్ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ ని మనం రెఫరెన్స్ చేస్తాం. అది మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు, నేను నెక్స్ట్ క్లాసెస్ ఇవన్నీ ఉన్నాయి. సో క్లాసెస్ చెప్పేటప్పుడు మీకు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాసెస్ అంటే ఏంటి అని క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను. ఓకేనా. అంతవరకు ఆబ్జెక్ట్ అంటే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనే రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ మనం లిస్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేసుకుంటున్నాం అనమాట, ఫిల్టర్ ఆబ్జెక్ట్ ని లిస్ట్ ఆబ్జెక్ట్ లైక్ కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, ఇది ఫిల్టర్. మీరు ఇక్కడ >> కాదు, మీరు కావాలనుకుంటే కాంప్లెక్స్ కండిషన్స్ కూడా, ఏ కండిషన్ అయినా కానీ అది ట్రూ కానీ ఫాల్స్ కానీ చెక్ చేయడం మాత్రమే చేస్తుంది. ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే ఆ వాల్యూస్ రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ అయితే రిటర్న్ చేయదు, అంతే. సో ఇక్కడ మనం ఇవన్నీ చూస్తున్నాం. ఇక్కడ కూడా అంతే, లాంబ్డా ఫంక్షన్ కాకుండా నార్మల్ ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలా లిస్ట్ అప్లై చేస్తాం, ఒకవేళ ఫిల్టర్ అప్లై చేస్తాం. సో ఫిల్టర్ ఇలా కాకుండా మనం మామూలుగా ఫిల్టర్ యూస్ చేయకపోతే ఎలా యూస్ చేస్తామంటే మనం ఒక ఫర్ లూప్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తాం. సో అది ఎలాగో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ కంప్యూటర్, ఇక్కడ నేను
ఎక్స్ అనేది తీసుకుంటాను. సో దీనికి ఒక అరే లాగా కన్వర్ట్ చేస్తాను. సో నేను ఇక్కడ ఫర్ ఐ ఇన్ లిస్ట్ వన్ కోలన్, దీనికి నేను ఇఫ్ కండిషన్ అప్లై చేస్తున్నాను. సో ఇఫ్ కండిషన్ ఏంటి, ఐ గ్రేటర్ దెన్ 3 అయితే అప్పుడు ఏం చేయాలి, మనం రిటర్న్ ఈ ఎక్స్ లేక ఆ వాల్యూస్ అనేది ప్లేస్ చేయాలి. సో నేను ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బ్రాకెట్స్ అని పెట్టుకోవచ్చు, లేదా నేను అపెండ్ యూస్ చేస్తాను. అపెండ్, ఈ అపెండ్ లోపల మనం ఏం చేస్తాం అంటే లిస్ట్ లో ఏ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిన వాల్యూస్ మాత్రమే రావాలి. సో నేను ఇక్కడ ఐ అని ప్లేస్ చేస్తాను. సో ఐ అనేది వాల్యూస్ వస్తుంది. సో నేను సేవ్ చేస్తాను. సో నేను ఇప్పుడు ప్రింట్ చేస్తే ఎక్స్ని ప్రింట్ చేస్తే నాకు వచ్చే వాల్యూ చూడండి అవుట్పుట్. సో సేమ్ మన కిందాక అట్లాగే 4 నుంచి మిగతా వాల్యూస్ అన్ని వస్తాయి. సో ఇలా మనం యూజ్ చేస్తాం. ఓకేనా, ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకొని మనం ఈ ఇటరేషన్ చేస్తాం. సో మనం ఫిల్టర్ యూజ్ చేస్తే డైరెక్ట్ సింగిల్ లైన్ లో అయిపోతుంది. ఓకేనా, ఇలా కోడ్ రాయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా, జస్ట్ మనం సింపుల్ గా 1 లైన్ లో రాస్తాం.